పండుగ చీర. ఈ కథను రచించిన వారు ఇల్లిందల సరస్వతీదేవి గారు. ఈ కథ ప్రచురణ కాలం 1981 అక్టోబర్. రాజ్యలక్ష్మి సంధ్యదీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర పెట్టి వీధి వాకిట్లోకి వచ్చి గుమ్మానికి ఆనుకుని నిలబడింది. ఎక్కడో ఢామ్మన్న చప్పుడు వినిపించగానే ఉలిక్కి పడి 2 చెవులు మూసుకుంది. ఏమిటో దీపావళి అప్పుడే దగ్గరికి వచ్చేసిందా? అందరికంటే ముందు పిల్లలకు ఆ సంగతి బాగా తెలుసు. దీపావళి వస్తోందన్నమాట. రాజ్యలక్ష్మి మనసులో ఏవేవో ఆశలు రెపరెపలాడాయి. పండుగకు కొత్త చీర ఉందా? తనకెన్నాళ్ల నుంచో మంచి చీరే, తన ఇరుగు పొరుగుల దగ్గర లేని చీర, వాళ్ళు కొనుక్కోలేని చీర తాను కొనుక్కోవాలని, పండుగ నాడు ఆ చీర కట్టుకుని అందరి మధ్య తిరగాలని, అలా తిరుగుతుంటే వాళ్ళు విస్మయంగా చూడాలని, ఎంత కొన్నావు అంటూ వాళ్ళంతా తన చుట్టూ చేరి అడగాలని, అప్పుడు తను దాని ధర వాళ్ళకు అందుబాటులో లేదన్నట్టుగాను కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాలని ఆమె కోరిక. ఈ చిన్న కోరిక ఆమె పెళ్లి అయినప్పటి నుంచి తీరకుండా వచ్చింది. ఆ రాత్రి భోజనాలు అయ్యేటప్పుడు చలోక్తిగా వింటున్నారా చప్పుళ్ళు అడిగింది. అతడు తెల్లబోయి చూశాడు. అలా చూస్తారే? పండగ, దీపావళి పండగ వచ్చేస్తోంది, ఎక్కువ గడువు లేదు అంది. ఊ అన్నాడు భోజనం ముగించి గ్లాసెడ్ నీళ్లు తాగుతూ. ఏమిటి, దీన్ని మీరు సస్పెండ్ చేయడానికి వీల్లేదు మరి అంది అతడి కేసు చూస్తూ. తానెప్పుడు ఉపయోగించే మాట సస్పెండ్ చేయడం అనేది రాజ్యలక్ష్మి నేర్చుకుని ఉపయోగించిందన్న ఆశ్చర్యం కంటే రాబోయే ఈ పండగను గురించి పదే పదే జ్ఞాపకం చేయడంలోనూ దాన్ని గురించిన ఉపోద్ఘాతం ఇవ్వడంలోనూ అతనికేదో మరొక భావం ధ్వనించింది. అసలు 4 దినాల నుంచి రాజ్యలక్ష్మి మనసులో మాటను మనసులోనే మాయం చేస్తోంది. తన భావమేమిటో భర్త తెలుసుకోలేదు అన్నట్టుగా చికాకు పడిపోతోంది. ఆమెతో కాపరం చేస్తున్న ఈ 4 ఏళ్ల అనుభవం వల్ల తనకేదో ముప్పు రానున్నదన్న భయం అతనెడదలో ఒక మెరుపులా మెరిసింది. అవునులే, మనమేం చేస్తాం, వస్తుంటే చూద్దాము అని క్లుప్తంగా ముగించాడు సంభాషణ. సరేలేండి, నేను అనేదొకటి మీరు చెప్పేదొకటిను. పాపం ఏమీ ఎరగని వాళ్లలాగా అమాయకంగా అలా మాట్లాడతారే అన్నది. అప్పటికే చిరి కోపం ముఖం మీద కనబడుతోంది. దానితో కాస్త చురుకెక్కింది భావనారాయణకు. తెలియకపోయినా తెలుసుకున్నట్టుగా మాట్లాడాలని ప్రయత్నించాడు. ఏమిటి అట్లా బాణాలు వదులుతున్నావు? చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. మా అమ్మకు నేనొక్కడే సుమా అన్నాడు. అన్నీ నా నోటి మీదుగా చెప్పించాలని చూస్తున్నట్టున్నారు. పండగ వస్తే ఇంట్లోకేమి కావాలో, భార్యకేం కావాలో తెలియని వాళ్లను నేనెక్కడా చూడలేదు అని నిందాగర్భితమైన వాక్యాల్ని ఒకటి అతని మీదకి విసిరింది. కొంప తీసావు, నేనెన్నో వాడినో కాస్త చెప్పు అన్నాడు. ఎదుటివారి కోపాన్ని తాను కూడా కోపదృష్టితో చూసే శక్తి అతనిలో ఇప్పుడు లేదు. ఎంతటి గడ్డు సమస్యనైనా నవ్వుతూ తేల్చి పారేస్తూ జీవితాన్ని తేలిక చేసుకోవడం నేర్చుకున్నాడు భావనారాయణ. నిజంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగికున్న ఓపిక, శాంతము మరొకటి ఉండదు. నరాలు అరిగిపోయే చాకిరీ చేయాలి గాని విసుక్కుంటే లాభం లేదు. శాణ పరీక్ష కాగిన రత్నాల వలె అనుభవం ఎక్కువైన కొద్దీ శాంతమూర్తులవుతారు. మీకంతా హాస్యమే. పోనీ మీకంత సరదాగా ఉంటే నా నోటి మీదుగానే చెప్తానులేండి. దీపావళి పండక్కు కొత్త చీర కట్టుకునే అలవాటు నాకుంది. అది నేనే జ్ఞాపకం చేయవలసి వచ్చింది. నగలమాట ఈ జన్మలో తలపెట్టడానికి వీల్లేని నాకు మీరు ఒక చీరైనా తీసుకుని రారు? అదా నీ టపాకాయా? నేనింకా చిచ్చుబుడ్డే అడుగుతావో మతాబా అడుగుతావో అనుకుంటున్నాను. అప్పుడే మన ఇరుగు పొరుగు అందరూ చీరలు కొనుక్కున్నారు. నాకు మాత్రం చీర సరదా ఉండదు. రేపు మా వాళ్ళింటికి వెళ్ళినా అంతా అడుగుతారు ఏం కొనుక్కున్నావని. మీ సంపాదనలో ఒక చీరైనా కొనలేరు? అట్లా చెప్పు. వాళ్ళు వీళ్ళు అంటారన్నా నాకీ శిక్ష విధించడం. అందరి అభిమతాల ప్రకారం మనం నడుచుకోవాలంటే 1 నిమిషమైనా మన జీవితంలో సుఖమన్న మాట ఉండదు. మాట వరుసకు అంటున్నాను గాని కాస్త ఆలోచించు. మన సంసారాన్ని నడిపేది మన డబ్బు సంచియా, వాళ్ళ అభిమతాలా? మీరెప్పుడూ ఇంతే. ఒక సరదా లేదు, ఒక సంతోషమూ లేదు. ఏది కావాలన్నా ఒక పెద్ద ఉపన్యాసము, ఒక పెద్ద గొడవను మన ఇంట్లో.
కొంతమందికి నోటి మాట నోట్లోనే ఉండగా సరదాలన్నీ తీరుతాయమ్మా చక్కగా, ఇంతకు నేను చేసిన పూజ మంచిది కాదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ లేచింది. ఆమె సంభాషణ కాలం సమాప్తి చెందిందని భావనారాయణ లేచాడు. ఏమిటి ఈ దీపావళి పండగ దేనికి వస్తోంది? 2 దినాలు సెలవులని పేరే గాని 4 దినాల రాత పని ఉంటుంది. సెలవు దినాల్లో కులాసాగా ఇంట్లో కాలక్షేపమా అంటే భావనారాయణ జన్మకది తలుచుకోలేని కోరిక. రాజ్యలక్ష్మి పల్లెటూరిలో పెరిగిన పిల్ల, కూతురు సుఖపడుతుంది కదా అని బస్తీ సంబంధం ఏరి కోరి పట్టుదలతో చేసింది తల్లి. ఆమె పల్లెటూరి పడచల వలె ఏమీ ఎరగనట్టుగా ఉండదు. ఆమె అక్కడ 5వ క్లాస్ పాస్ అయిన విద్యావతి. బస్తీలలోని స్త్రీల కంటే మిన్నగా నాజుకులెరిగిన జాణ. నాటకాలు, సినిమాలు, పార్కు విహారాలు ఆమె మనోవీధిని మెరిసే మెరుపులు. ఏ సినిమాలో ఏ తార నటించింది వాళ్ల వేషాలతో సహా అనర్గళంగా ఒప్పచెప్పగల తెలివి ఆమెలో ప్రవహిస్తూ ఉంటుంది. చీనా వాళ్ల దగ్గర కొన్న పెద్ద సవరముతో అల్లిన జడ, 2 అణాలకు తక్కువ కాని మల్లెపూల దండ, జడ చివర నలగనిది గజం రిబ్బను పెట్టుకుని రకరకాల స్నోలను ఉపయోగించుకుంటూ సినిమా పాటలు పాడుకుంటూ తారలను అనుకరిస్తూ ఉంటుంది. సినిమా తారల కొత్త పోకడలతో ఆమె తన జీవిత వలయం ఏర్పరచుకుంది. సరిగ్గా 2 నెలల కిందట ఆమె పినతల్లి కూతురు వచ్చి 4 దినాలుండి వెళ్ళింది. తాను వచ్చిన ఇన్ని సంవత్సరాలకి తన కోరికలన్నీ తీరాయి. రోజు సాయంకాలం పార్కుకు వెళ్లడం, సినిమాలకు వెళ్లడం, అద్దెకారులో వెళ్లి ఊరు చూడడం, నడుమ నడుమ మంచి రెస్టారెంట్లకు వెళ్లడం అంతా సరదాగా సంతోషంగా గడిచిపోయింది. పట్టణంలో ఉంటూ పట్టణ సౌకర్యాలను అనుభవించలేకపోవడమా? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పినతల్లి కూతురు దంపతులను అభినందిస్తూ ఒక పెద్ద ఉత్తరం రాసింది. భావనారాయణ చాలా మర్యాదలెరిగిన యోగ్యుడట. భార్య సరదాలన్నీ ఇట్టే తెలుసుకుని అట్టే తీర్చే మనిషట. పూజ కొద్దీ పురుషుడట. ఏమిటేమిటో ఇంకా చాలా రాసింది. చదవడానికి తనకెంతో సిగ్గనిపించింది. ఆమె ఉన్న 4 దినాలు నిజంగా తనకెంతో కష్టమనిపించింది. తన పెనిమిటి సనగడం ఆమె చెవిన ఎక్కడ పడుతుందోనని భయపడుతూనే ఉంది. రాబడికి మించిన ఖర్చని, డబ్బు విలువ తెలియదని నిర్దాక్షిణ్యంగా పురమాయించడమే గాని ఆదాయం చూసుకోవద్దా అని ఏమేమిటో ఒకటే రొద చెవిలో. మర్యాద ఎట్లా వస్తుంది? డబ్బు పెట్టుకుంటే వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళుంటేను, మన ఇంట్లో మనముంటేను, ఎవరి డబ్బు వారి సంచిలో ఉంటేను మర్యాదలు వస్తాయా? డబ్బు ఖర్చయితే తిరిగి సంపాదించగలం, కానీ పోయిన మర్యాద తిరిగి రాదు. డబ్బుకు సంబంధించినంతవరకు ఆయన కూడా సరదా మనిషే, కానీ అక్కడే వస్తోంది పేచి. ఈ దీపావళికి చీర కొండంలో ఏమి కథ జరగనుందో తన తల్లి ఈసారి తప్పకుండా అడుగుతుంది. ఏ చీర కొన్నావని, అప్పుడే ఎటువంటివి కొంటావని ఇరుగు పొరుగు అడుగుతున్నారు. వాళ్లకు సమాధానాలు చెప్పలేకపోతోంది. తన మాట నెగ్గుతుందో నెగ్గదో ఈసారి. ఇంతకు ఎవరేమన్నా, ఎంత హేళన చేసినా ఒక చీర ఈ పండక్కు తెచ్చనా కాసేపట్లో అందరినోళ్ళు మూతపడతాయి. రాజ్యలక్ష్మికి ఇవే ఆలోచనలు. వస్తోంది పండగ. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరుగులతో. భావనారాయణ కలెక్టర్ ఆఫీసులో గుమస్తా. వారాలు చేసుకుని భోజనం చేస్తూ రోడ్డు మీద వెలుగుతున్న దీపాల దగ్గర చదువుకుంటూ చిన్న చిన్న పిల్లలకు 5 రూపాయల చొప్పున 2 ట్యూషన్లు చెబుతూ మెట్రిక్ చదవడమే కష్టమైపోయింది. అధికారుల చుట్టూ కాళ్ళరిగిపోయేటట్టు తిరిగి ఆ ఉద్యోగం సంపాదించుకున్నాడు. కులాల సమస్య ప్రబలంగా ఉన్న కాలం కాబట్టి ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కి రాలేకుండా ఉన్నాడు. చేసే చాకిరీ మాత్రం జీతం కంటే అధికం. తరగని దొంతర్ల కొద్దీ కాగితాల కట్టలు. ఉదయం 10 గంటలకు వంచిన నడుము సాయంత్రం 6 గంటలకే ఎత్తడం. నడుమ ఒక్కసారి టీ తాగడానికి అక్కడి నుంచి కదులుతాడంతే. తొందరలో ఉదయం 9 గంటలకు ఉడికి ఉడకని వంటకాలతో భోజనము, పగలు 2 గంటలకు 1 కప్పు టీ నీళ్లును, ఆ మానవాకారపు ఇంజన్లో పడే సరుకు. సాయంకాలం 6 గంటల తర్వాత బయలుదేరి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వస్తాడు. అతని జీవితంలో ఇబ్బంది లేకుండా వృత్తి గడిచిన దినమే పర్వదినం. భార్యను కాపురానికి తీసుకుని వచ్చే నాడు అతని హృదయం ఉప్పొంగిపోయింది. తన కష్టసుఖాల్లో భాగం తీసుకోవడానికి, తనకి మానసికంగా కలిగే గాయాలను మాన్పటానికి, తన జీవిత యాత్రలో తోడు నీడగా ఉంటుందని హృదయపూర్వకంగా నమ్మాడు. కానీ గులాబీలోని అందము,
సౌరభము అతనికి కనబడలేదు. తాకగానే ముళ్ళు మాత్రం అతని చేతికి తగిలాయి. కంటక భూయిష్టమైన ఈ గులాబీతోనే ఏం చేస్తాడు? భార్య కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అతనికి కచేరీలో ఏ విధమైన మర్యాద ఉందో ఇంట్లోనూ అంతే. నాన్ గెజిటెడ్ ఆఫీసర్. ఈ కాలానికి తగినట్లుగా ఆధునిక ఆదర్శాలతో జీవితం గడపాలని ఆమె కోరుతుంది. అది అతనికి అసాధ్యమవుతోంది. కచేరీలో కొంతవరకు తన పని తాను చేసుకుంటూ ఎవరే చిన్న చూపు చూసినా తనను కాదని తిరగవచ్చును. కానీ ఇంట్లో జరిగే హంగామాలను తన్ను కాదనుకుని ఎట్లా ఊరుకోగలడు? గుండె గుబేలుమనేటట్టుగా ఈ దీపావళి వస్తోంది. తన ఆర్థిక పరిస్థితిని గమనించకుండా ఒక చీర కొనమని జరిమానా విధించింది రాజ్యలక్ష్మి. అతని జీతము పట్టుమని వాడితే ఆ పట్నంలో ఒకరికే సరిపోతుంది. ఆ బస్తీలో నీళ్ల దగ్గర నుంచి కొనుక్కుంటూ కొద్ది జీతంలో బ్రతకడమే కష్టంగా ఉంటే ఈ పండగ రావడమేమిటి అతని ప్రాణం మీదకి? అక్కడికి కరుకు స్వభావం కాదు కాబట్టి సామరస్యంతో కూడిన జీవితమే కోరుతూ ఒకనాటికైనా పరిస్థితులు చక్కబడతాయేమోనన్న ఆశతో జీతం ఖర్చు కాగానే బాకీలు చేస్తూ నెల పొడుగునా ఆమెకు అనుగుణంగానే నడుచుకుంటాడు. బాకీలు చిన్నవల్ల పెద్దవయ్యి మార్వాడీల దాకా వచ్చేశాయి. ఇంత అయినా ఏ పూటకేమి ప్రళయం వస్తుందో అన్న భయము ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉంటున్నది అతనికి. ఆమె వినోద విలాసాలు తలుచుకున్నప్పుడల్లా సమకూర్చలేకపోతున్నాడు. ఈ మధ్య భార్య అతన్ని గూర్చి కొత్త సమాసం వాడడం మొదలుపెట్టింది. అయిన దానికి కాని దానికి అప్రయోజక చక్రవర్తిలాగా చేయకండి అని ఏ విషయంలోనైనా ఆమె తల్లిదండ్రులు ఆమె పాటకి తాళం వేయటమే కానీ బుద్ధులు నేర్పేటట్లు కనబడదు. తమ బిడ్డకు 2 పూటలా కాఫీ ఏర్పాట్లు లేవని ఒకసారి వాళ్ళు చేసిన గొడవ అంతా భావనారాయణకు కళ్ళకు కట్టినట్లుగా కనపడింది. రాజువలే తన్ను గౌరవించవలసిన అత్తమామలు గడ్డి పరకలాగా చూసినా దేవుడిలాగా చూసుకోవలసిన భార్య తృణీకరించిన బతుకుతంది. ఎంత కష్టపడినా ఎదుగు బొదుగు లేని ఉద్యోగంలో తన భార్యకు ఏ విధంగా తృప్తి కల్పిస్తాడు? పండుగ చీరలు, పట్టణ సౌకర్యాలు, ఆధునిక వేషాలు ఎట్లా తన బతుకు? చాలని జీతంలో ఆకలి తీరని భోజనంతో దినదిన గండంగా ఉన్న అతని కఠోర జీవితానికి ఎవరైనా దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవిస్తే అతని హృదయంలో ఆరని జ్వాలలు విజృంభిస్తాయి. అందరికీ అది దివ్య దీపావళి. కానీ అతనికి మాత్రం సంతానం ఏర్పడక ముందే తన బతుకు ఏ దినమను కా దినము సమస్యగానే ఉంది. స్త్రీలకు ఆర్థిక స్వతంత్రం కావాలని పెద్ద సంచలనం కలుగుతోంది దేశంలో. అది ఏ బాపతో? స్త్రీలకు సంఘంలో స్థానం లేదంటారు గాని తన ఇంట్లో తనకే స్థానం లేదు. నిజం విచారిస్తే, పెద్దలను సలహా అడిగితే తన భార్యకు ఏ విధమైన స్వాతంత్రం ఇవ్వమని సలహా ఇస్తారో. ఆ రోజు ఒక్కరోజే విరామం. తెల్లవారితే నరక చతుర్దశి. పండగ వస్తున్నది పరుగులతో. భావనారాయణ ఎక్కిన గడప ఎక్కకుండా స్నేహితుల ఇళ్లన్నీ తిరిగాడు చేబదుల కోసం. తనకు తెలిసిన బట్టల వర్తకులెవరూ దీపావళి ముందర అరువు ఇవ్వరాయను. కృంగిపోయే నాడులతో ఇంటి ముఖమవుతున్నాడు. ధుమధుమలాడే రాజ్యలక్ష్మి ముఖము, ఆమె ఎత్తి పడవేసే గిన్నెలు, చెంబులు అతని మనోవీధిలో సంచరిస్తూనే ఉన్నాయి. ఇంతలో దేవుడిలాగా చిన్ననాటి స్నేహితుడు మల్లికార్జునరావు కనబడి, ఎంతవరకు నీ ప్రయాణము అని అడిగాడు. కళ్ళనీళ్లతో తన పరిస్థితి అంతా చెప్పుకుని 50 రూపాయలుంటే ఇమ్మని ప్రాధేయపడ్డాడు. మా ఇంటి భాగ్యం నీ వెరగందా? నేనింకా పిల్లల తండ్రిని. మా ఇంట్లో పురుడు వచ్చే రోజులని సరిగా 50 రూపాయలు మందులకని ఉంచాను. నీకిస్తే ఆ సమయానికి ఇవ్వగలవా అన్నాడు. భావనారాయణకు అమృతము చిలికినట్టయింది. మల్లికార్జునరావుకు అతని తత్వము పరిస్థితి బాగుగా తెలుసు. కానీ తనకు కూడా పరీక్ష సమయంగానే ఉంది. నీవు సమయానికి ఇవ్వలేకపోయినా నేనెట్లాగో తంటాలు పడతాను, ఒక 25 తీసుకో అంటూ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. తోవలోనే ఒక చీర కొని ఇంటి మార్గం పట్టాడు భావనారాయణ. పండగ నాడు కట్టిన కొత్త చీర తళతళతో రాజ్యలక్ష్మి చాలా హడావిడిగా తిరుగుతూ దీపాలు పెడుతోంది. పండగ భోజనం వల్ల కలిగిన ఆయాసంతో ఆ చీర తనకొక లెక్కలోది కాదని, ఇంకా మంచిదే కొనాలనుకున్నారు కానీ 4 దుకాణాలు తిరగలేక ఇప్పటికి ఆ చీర తెచ్చారని, ఇంకా 2 నెలల్లో సంక్రాంతి రానే వస్తోంది కదా, అప్పటికి మంచి చీర కొంటానని
భర్త వాగ్దానం చేశాడని కనపడ్డ వాళ్ళందరితోటి చెప్తోంది రాజ్యలక్ష్మి. కథ సమాప్తం.